వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ స్టేషన్ గన్పూర్. ప్రజెంట్ మనము స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మల్కాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకొని కూరపాటి హాస్పిటల్స్ అండ్ యూ బ్లడ్ యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపుని నిర్వహిస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి కూరపాటి హాస్పిటల్స్ తరపున సీనియర్ సర్జన్ కూరపాటి రమేష్ గారు, సీనియర్ గైనకాలజిస్ట్ కూరపాటి రాధిక గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ప్రజెంట్ ఇక్కడ ముల్కాపూర్లో ఒక పెద్ద మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి స్టేషన్ గన్పూర్ ఏసీపీ భీమశర్మ గారు కూడా ఈ హెల్త్ క్యాంపులో ప్లస్ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ కూడా ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. జై స్వరాజ్య వోల్ టీవీ, యూ బ్లడ్ యాప్ అండ్ కూరపాటి హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక నెంబర్ 1 రోల్ ప్లే చేస్తుందన్న విషయంలో ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి రాబోయే స్థానిక ఎలక్షన్లు కావచ్చు, మరియు భవిష్యత్తులో అసెంబ్లీ కానీ లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని ఓటు అనేది నోటుకు అమ్ముడుపోకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో మరియు ప్రజాస్వామ్యాన్ని మూడింతలుగా ప్రజల సంక్షేమం కోసము పరిపాలించే రాజకీయ నాయకులకు సరియైన రాజకీయ నాయకులను ఎన్నుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి జై స్వరాజ్య వోల్ టీవీ సౌజన్యంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మల్కాపూర్ గ్రామం అనేది వేదిక అయింది. మనతో సర్పంచ్ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, కూరపాటి హాస్పిటల్స్ నుంచి సీనియర్ సర్జన్ డాక్టర్ కూరపాటి రమేష్ గారు, సీనియర్ గైనకాలజిస్ట్ మేడం డాక్టర్ కూరపాటి రాధిక గారు, ఇక్కడ చాలా మంది విలేజ్ ప్రముఖులు కూడా ఉన్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి ఈనాటి ఓటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ కూరపాటి రమేష్ గారు ఏమంటారో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్ టీవీ వారికి స్వాగతం. ఈరోజు 25 జనవరి నేషనల్ ఓటర్స్ డే. సో నేషనల్ ఓటర్స్ డే ముఖ్య ఉద్దేశము ప్రజల్లో చైతన్యం కల్పించడం. 75 సంవత్సరాల పైబడిన స్వాతంత్రం తర్వాత కూడా మన భారతదేశంలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ఇంకా గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియకపోవడం వల్ల మన గ్రామీణ ప్రాంత అభివృద్ధికి నోచుకోవడం లేదు. నేషనల్ ఓటర్స్ ముఖ్య ఉద్దేశం విధిగా ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో వినియోగించుకోవాలంటే వాళ్ళు విధిగా ఓటు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలి. ఇంకొక సమస్య ఏంటంటే మన ఒక్కరం ఓటు వేయకపోతే నష్టం ఏంటి అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఓటు ప్రలోభానికి గురై ఓటు వేసే వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుధాన్ని ఓటు హక్కును అమ్ముకునే పరిస్థితిలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఉండకుండా సమాజానికి సేవ చేసే వ్యక్తులని ఎవరైతే కమిట్మెంట్తో అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళని మాత్రమే ఎన్నుకునే విధంగా ప్రజల్లో చైతన్యులు, స్టూడెంట్స్, సమాజంలో ఉన్నటువంటి విజ్ఞానవంతులందరూ కూడా ప్రజలను చైతన్యపరచాలి.